ఇది సంక్రాంతి గీతల ముగ్గండి. ఈ 4 గీతలు గీసి నాకు ఏళ్ళ మధ్యలో కూడా వస్తుంది కానీ ఇప్పుడు అలవాట్లేదు వస్తలేదు. 4 గీతలు గీసి డబ్బా చేసి ఇవి చిడతలు అంటారండి. ఇదిగో 4 గీతలు ఈ 2 దిక్కులకు పెట్టాలి. 4 సైడ్లు 8 వస్తాయండి. పెట్టేసి ఇది మేము చిన్నప్పుడు పాముల ముగ్గు అనేదండి. సంక్రాంతి ముగ్గులు అండి, గీతల ముగ్గులు. నాలుగు దిక్కుల 4 గీతలు గీసి డబ్బా చేసినండి. ఇవి చిడతలు అంటారు. 4 గీతలు ఇక్కడ 2 సైడ్లు. ఇది గీతల ముగ్గు అండి, సంక్రాంతి గీతల ముగ్గు. సంక్రాంతి దీని పేరు పాముల ముగ్గేనాదండి. నేను చేసే విధానం మీకు చూపిస్తాను. మీరు ట్రై చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. చూసే వాళ్ళందరికీ థ్యాంక్స్ అండి.